అమ్మాయిలందరూ చూసినట్టు మీరు కానీ చూడకపోతే అఖిల్ అయ్య గారిని మీరు మిస్ అయిపోతారంతే. థియేటర్లో మొత్తం అమ్మాయిలు నాకు కావాలా నాకు కావాలా, అయ్యగారు నాకు కావాలా, అయ్యగారు నాకు కావాలా, అయ్యగారికి 1000 కోట్లు ఉన్నాయి నాకు కావాలని. అబ్బా అబ్బా 1000 కోట్లు ఏందండి ఈ సినిమాకి నాకు ఎందుకో ఖచ్చితంగా 1,00,000 కోట్లు టార్గెట్ అవుతుంది నిజంగా. ఎందుకంటే అయ్యగారు నెంబర్ ఉన్నట్టు అదే కదా చెప్పలేము, ఎన్నో చెప్పలేము. అదే అయ్యగారికి సాధ్యం అంటే ఆ 1,00,000 కోట్లు ఎన్ని ఉన్నాయో చెప్పడం అంటే అయ్యగారు చెప్పాలి. అయ్యగారి యాక్షన్ అయితే కళ్ళు లేకపోయినా కానీ పల్లెటూరు క్యారెక్టర్, మళ్ళీ పైగా మా ఊరు పక్కన అనమాట. చంద్రగిరి తిరుపతి మా ఊరు పక్క ప్యాక్సన్లో 1989లో స్టోరీలు. ఆది కేశవరెడ్డి, చన్న కేశవరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, సమరసింహారెడ్డి. ఈ మధ్య రీసెంట్ గా రిలీజ్ అయిన వీరసింహారెడ్డి. ఈ సినిమాలన్నిటి ప్యాక్షన్ లో క్యాచ్ చేసాడు అంతే. మిక్సీ పట్టేసి తాగిచ్చేసాడు అంతే అందరికి. భాగ్యశ్రీని అయితే పిసికి నలిపి డాన్సులు జక్కనక్కడ. భాగ్యశ్రీ లాస్ట్ లో తెలియక అయ్యగారు వాళ్ళని గొడవ భాగ్యశ్రీ పొడి చేశాడు భయ్యా. శ్రీలు ఎలా ఉంటే డాన్స్ ఎందుకు ఊపేసి ఉంటది అంతే. అంత యాక్టింగ్ అయితే ఇంకా యాక్టింగ్ అందరూ చేశారు బాగానే. అయ్యగారు కూడా అయ్యగారే నెంబర్ 1 డాన్సులో కానీ, ఫైట్లో కానీ, యాక్టింగ్ లో కానీ, జిమ్నాస్టిక్ లో కానీ ప్రతి దాంట్లో ఆఖరికి రొమాన్స్ తో సహా. ఖచ్చితంగా ఈ సినిమాతో నాగార్జున గారు ప్రశాంతంగా పర్మనెంట్ గా పడుకునేస్తారు అంతే. ఇక అఖిల్ అయ్య గారిని వదిలేసేయండి, అతన్ని ప్రపంచం తిరగనివ్వండి. ఇన్ని రోజులు అతన్ని మీరు బంధించారు దేనికి? హిట్టు కొట్టందే జనాల్లోకి రాడు అన్నారు. మీరేనండి ప్రజలారా ఏనండి, హిట్టు కొట్టందే బయటికి రాడు అన్నాడు. కాబట్టి ఈ సినిమాతో సెంచరీ కొట్టాడు. కాబట్టి అయ్యగారు ప్రపంచం మొత్తం ప్రశాంతంగా తిరగండి అంతే. ఇంకా ఏ హోటల్ కనపోండి, ఎక్కడికైనా పోండి, ప్రశాంతంగా బిర్యానీ తినాలంటే టిఫిన్ చేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ సినిమాతో మీకు 1,00,000 కోట్లు పక్క. నాగార్జున గారు, వంశీ గారు, మీరు అందరూ చెప్పేది అంటే ప్రొడ్యూసర్లు అందరికీ ఈ సినిమాతో మీకు 1,00,000 కోట్లు వచ్చేసి పోండి. సినిమాలంటే రొట్టె, కానీ ఈ సినిమా అలా కాదు. నిలబెట్టాడు సినిమాని, చాలా గట్టిగా నిలబెట్టాడు. ఫైట్స్ అఖిల్, యాక్టింగ్ అఖిల్, డాన్స్ అఖిల్, పర్ఫార్మెన్స్ అఖిల్ అన్నట్టుగా చేశాడు. సూపర్ అన్న. ఇది కదన్నా అఖిల్ అన్న మేము కోరుకునేది. నీ దగ్గర నుంచి మేము కోరుకునేది ఇదే కదా. నీ దగ్గర నుంచి మేము కోరుకునేది ఇదే నిజంగా. అక్కడ నేను వంశీ నుంచి ఒక మాస్ హీరో రావాలా. కానీ వచ్చాడు ఒక క్లాస్ హీరో, ఒక మాస్ గా తయారైతే ఎలా ఉంటుందో చూపించాడు. సూపర్ మూవీ అండి. అఖిల్ గారి కెరీర్ లో ఇది ఒక మంచి సూపర్ హిట్ మూవీ. చాలా మెచ్చే సినిమా. భాగ్యశ్రీ పోర్సే క్యారెక్టర్ అయితే చెప్పవలసిన లేదు. వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. సినిమా ప్రతి షాట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇంటర్వ్యూలు ఎండింగ్ సీన్ చెప్పవలసిన లేదు. అఖిల్ యాక్టింగ్ పరంగా ఒక 10 మెట్లు అయితే ఎక్కేసాడు, చెప్పవలసిన లేదు. ఎవరన్నా ఒక సినిమాకి 1 మెట్టు ఎక్కుతాడు, కానీ 10 మెట్లు ఎక్కాడు. నాగార్జున గారు తర్వాత మన నాగ చైతన్య గారు అనుకున్నా, నాగ చైతన్య గారి తర్వాత మళ్ళీ అఖిల్ అని అనుకొచ్చింది. చాలా గట్టిగా కష్టపడ్డాడండి. సినిమా ఏదైనా చెప్పాలని అఖిల్ కోసం చెప్పొచ్చు, అంత గట్టిగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎరగొడిచాడు. ఇంకా శివాజీ గారు ఒక మాట అన్నారు మన ఫ్రీడమ్ షోలో, నేను నాగేశ్వర గారితో చేశానండి, మంచి సూపర్ హిట్లు అవ్వండి. ఈ సినిమా కూడా మంచి సూపర్ హిట్ అవుతున్నారు శివాజీ గారు. అలాగే అయింది, బాగుంది సినిమా. ప్రతి ఒక్కరు చూడండి. అందరికీ మెచ్చే సినిమా లెనిన్. థ్యాంక్ యూ సో మచ్.